ముసుగులు తొడిగిన ప్రపంచంలో నిరాశపడకు. నీ నిజాయితీ, ఆత్మగౌరవమే నీ అసలైన గెలుపు. నీ చుట్టూ అందరూ ఉన్నప్పుడు వచ్చేవారు కాదు స్నేహితులు. అందరూ నిన్ను వదిలేసినా చేయి పట్టుకొని నీ పక్కన నిలబడేవారే స్నేహితులు. మీరెంత చదువుకున్నారన్నది మీ డిగ్రీలు చెప్తే, ఆ చదువు మీకు ఎంత జ్ఞానం నేర్పించిందనేది మీ ప్రవర్తన చెప్తుంది. మనిషికి గొప్ప ఆస్తి ఆరోగ్యం మాత్రమే. అది కోల్పోతే ఎంత సంపాదించినా ఏ బంధానికైనా భారంగానే కనిపిస్తారు. కష్టాలు, బాధలు పక్షులు వంటివి. నీ మనసు వృక్షంపై వాలకుండా ఆపలేరు, కానీ అక్కడే గూడు కట్టుకోకుండా చూసుకోవాలి. గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే వర్తమానం వ్యర్థమవుతుంది, భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. మాట బంగారమైతే మౌనం వజ్రం అవుతుంది. మాట కంటే మౌనం 10 రెట్లు ఫలితాన్ని సాధిస్తుంది. మౌనంగా ఉండి చూడు, దాన్ని మహత్యం పొంది చూడు. దెబ్బ తగిలితే ఓర్చుకోవాలి, తప్పు జరిగితే నేర్చుకోవాలి. ఓర్చుకున్నవారు ఓడిపోరు, నేర్చుకున్నవారు ఆగిపోరు. నీలోని కఠినత్వమే నిన్నెవరికీ లొంగకుండా స్వేచ్ఛగా ఉంచుతుంది. నీ నిన్నటి రోజు నిన్ను నిర్ణయించదు. ఈరోజు నువ్వు పడే కష్టమే నీ రేపటి విజయాన్ని నిర్దేశిస్తుంది. సామర్థ్యం లేని చోట ఎంత ప్రయత్నం పెట్టినా ఫలితం శూన్యం. కాబట్టి ముందు నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి. ప్రతి సమస్యకు పరిష్కారం, ప్రతి నీడకు వెలుగు, ప్రతి బాధకు ఓదార్పు తప్పక ఉంటుంది. విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నించడం మరవద్దు. ధైర్యం ఆక్సిజన్ వంటిది, దాన్ని పీల్చుకుంటేనే బ్రతుకుతారు. పిరికితనం కార్బన్ డైఆక్సైడ్ వంటిది, వదిలేస్తేనే జీవితం. నేర్చుకోవటం ఆగిందా, అయితే పతనం మొదలైనట్లే. కృష్ణుడు చెప్పాడు, ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే బాధపడకండి. ఎందుకంటే వారి వారి ఆలోచన విధానం ఎంతవరకు ఉందో వారు మిమ్మల్ని అంతవరకే అర్థం చేసుకోగలరు. అందులో మీ తప్పేమీ లేదు. ప్రతి ఒక్కరూ వారి ఆలోచనల ప్రకారమే మిమ్మల్ని చూస్తారు. కోపంలో మాట్లాడితే పరిస్థితి మరింత దిగజారుతుంది. వీలైతే ప్రశాంతంగా మీ వైపు ఉన్న నిజాన్ని చెప్పండి. అందరినీ మెప్పించలేరు. లోకంలో అందరినీ సంతోషపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కాలానికి వదిలేయాలి. కొన్నిసార్లు నిశ్శబ్దమే కాలక్రమేణా నిజాన్ని నిరూపిస్తుంది. నీ విలువ నీకు తెలుసు. ఎదుటివారి తప్పుడు అంచనా నీ వ్యక్తిత్వాన్ని మార్చలేదు. జ్ఞానం అందరికీ ఉండదు. నిన్ను అర్థం చేసుకునేంత మానసిక పరిపక్వత అందరికీ ఉండకపోవచ్చు. సూర్యుడికి గ్రహణం లాంటిది. నిందలు తాత్కాలికం, నీ నిజాయితీ శాశ్వతం. సర్టిఫికెట్స్ అవసరం లేదు. నువ్వు మంచివాడివని నిరూపించుకోవటానికి ఎవరి ముందల నిలబడవలసిన పని లేదు. అద్దం లాంటి ప్రపంచం. జనాలు వారి ఆలోచన విధానాన్ని బట్టి నిన్ను చూస్తారు, నీ తప్పు వల్ల కాదు. అందరినీ మెప్పించలేవు. దేవుణ్ణే తప్పు పట్టే లోకం ఇది. నువ్వు కేవలం మనిషివి మాత్రమే. నీ ప్రయాణం నీది. నీ దారేంటో నీకు తెలిసినప్పుడు పక్కవారి మాటలకు ఆగవలసిన అవసరం లేదు. అర్థం లేని విమర్శలకు సమాధానం ఇవ్వకపోవటమే అతిపెద్ద సమాధానం. కాలమే సమాధానం చెబుతుంది. ఈరోజు నేను తప్పుగా అనుకున్నవారే రేపు నీ నిజాయితీని చూసి సిగ్గుపడతారు. బాధపడటం సమయం వృధా. నిన్ను తప్పుగా అనుకునే వారి కోసం ఏడ్చి నీ కన్నీళ్లను వృధా చేసుకోకు. నీ మనస్సాక్షి ముఖ్యం. దేవుడికి నీ మనస్సాక్షికి నువ్వు నిజాయితీగా ఉంటే చాలు. ఆలోచనల భారం వద్దు. ఇతరుల తప్పుడు ఆలోచనలను నీ తలకెక్కించుకొని మనశ్శాంతిని పాడు చేసుకోకు. ఆత్మవిశ్వాసం వేడకు. లోకం నేను వేలెత్తి చూపించినా నీపై నీకున్న నమ్మకాన్ని కోల్పోకు. మౌనం ఒక ఆయుధం. ప్రతిదానికి వివరణిస్తూ కూర్చుంటే నీ శక్తి తగ్గిపోతుంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండటమే నిజమైన మెచ్యూరిటీ. నీ సంతోషం నీ చేతుల్లోనే.
ఎదుటివారి మాటలు నీ సంతోషాన్ని శాసించకూడదు. విమర్శలను వడపోయి పనికొచ్చే విమర్శలను స్వీకరించు. పనికిరాని నిందలను వదిలేయాలి. క్షమించే గుణం. నిన్ను అర్థం చేసుకోలేని వారిని చూసి జాలిపడు. వీలైతే వారిని క్షమించేయాలి. నిజం ఎప్పుడు గెలుస్తుంది. నిప్పు లాంటి నిజం ఆలస్యంగానైనా బయటికి వస్తుంది. అందరూ నీవారు కాదు. ఈ ప్రపంచంలో నువ్వు అనుకునే ప్రతి ఒక్కరూ నిన్ను అర్థం చేసుకోలేరు. నువ్వు నీలా ఉండు. ఇతరుల కోసం నీ సహజత్వాన్ని, నీ మంచితనాన్ని మార్చుకోకు. గాయాలే పాఠాలు. ఈ తప్పుడు అర్థాలు నిన్ను మరింత స్ట్రాంగ్గా మారుస్తాయి. ఎవరేమనుకున్నా సరే నీ జీవితంలో ముందుకు సాగిపోవాలి. వివరణలు బంధాలను కాపాడలేవు. నిన్ను నమ్మని వారికి నీ వివరణ అవసరం లేదు. నిన్ను నమ్మకూడదు అనుకునేవారు నీ వివరణ అసలు నమ్మరు. కాబట్టి ప్రతి ఒక్కరికి రుజువులిస్తూ నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. సమయమే నిజమైన న్యాయవాది. నిప్పులాంటి నీ నిజాయితీ ఈరోజు ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ నువ్వెలాంటి వాడివో కాలమే అందరికీ స్పష్టంగా చూపిస్తుంది. అంతవరకు ఓపికగా ఉండటమే నీ సంస్కారం. లోకం నిన్ను వేలెత్తి చూపించినా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నీ మనస్సాక్షికి నువ్వు తప్పు చేయలేదని అనిపిస్తే చాలు. దేవుడి దృష్టిలో, నీ అంతరాత్మ దృష్టిలో నువ్వు నిజాయితీగా ఉంటే ప్రపంచంతో నీకు పని లేదు. కొన్నిసార్లు నిన్ను తప్పుగా అనుకున్నప్పుడు వాదించటం కంటే మౌనంగా ఉండటమే చాలా మంచిది. ఆ మౌనం నిన్ను గొడవల నుండి కాపాడటమే కాకుండా ఎదుటివారికి వారి తప్పును తెలుసుకునేలా చేస్తుంది. ప్రపంచంలో మీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ మీ మనసును అర్థం చేసుకోలేరు. నిన్ను అర్థం చేసుకునే ఒక నిజమైన వ్యక్తి నీ పక్కనుంటే చాలు. 100 మంది తప్పుడు అంచనాలను నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో చాలామందికి నిజాలతో పని లేదు. వారి కేవలం వినటానికి ఒక కథ లేదా గాసిప్ మాత్రమే కావాలి. అందుకే ఎదుటివారి మాటలను సీరియస్గా తీసుకొని నీ ప్రశాంతతను పాడు చేసుకోకు. నిన్ను తప్పుగా అనుకునే వారి నోళ్ళు మూయించటానికి వారితో వాదించవలసిన పని లేదు. నీ జీవితంలో నువ్వు బాగా స్థిరపడి సంతోషంగా జీవించటమే నువ్వు వారికిచ్చే అతిపెద్ద సమాధానం. నువ్వెంత మంచివారివైనా సరే ఈ లోకం నిన్నేదో ఒక సందర్భంలో తప్పుగానే చూస్తుంది. అందరి దృష్టిలో పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నించటం అమాయకత్వమే అవుతుంది. ఇలాంటి చేదు అనుభవాలు నిన్ను బాధ పెట్టినా జీవితంలో ఎవరిని ఎంతవరకు నమ్మాలో నేర్పించే గొప్ప పాఠాలుగా ఉపయోగపడతాయి. ఇవి నిన్ను మరింత దృఢంగా మారుస్తాయి. మిమ్మల్ని బాధ పెట్టిన వారి కోసం కాదు, మీ మనసు ప్రశాంతత కోసం క్షమించేసి ఆ విషయాన్ని మర్చిపోవాలి. మనశ్శాంతి అనేది బయట దొరికేది కాదు, అది మీ ఆలోచన విధానంలోనే ఉంటుంది. మీ ప్రవర్తన నిజాయితీగా ఉంటే ఎవరికీ భయపడవలసిన పని లేదు. మనశ్శాంతిని కాపాడుకోవటం అన్నిటికంటే చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఎవరూ ఎవరి కోసం ఆగరు. మీరెంత ప్రేమించినా అవతల వారికి ఇష్టం లేనప్పుడు మీరేమీ చేయలేరు. జీవితం అంటేనే నిరంతరం ముందుకు సాగటం. నిశ్శబ్దంలోనే సృష్టి రహస్యాలు దాగి ఉన్నాయి. జీవితం ఎలా వస్తే అలా స్వీకరించటం అలవాటు చేసుకోవాలి. మనశ్శాంతితో బ్రతకటమే జీవిత పరమార్థం. నిన్ను వదిలేసిన వారిని ద్వేషించకుండా నీ దారి నువ్వు చూసుకోవాలి. కాలక్రమేణా అన్ని గాయాలు మానుతాయి. బాధను దాచిపెట్టి నవ్వటం అలవాటు చేసుకోవాలి. ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి నాంది. చిన్న జీవితాన్ని అనవసరపు ఆలోచనలతో పాడు చేసుకోకు. ఎవరు ఎలాంటి ప్రవర్తన చూపిస్తారో వారికి కాలమే సమాధానం చెబుతుంది. ఒక వస్తువును వేరువేరు కోణాల నుండి చూసినప్పుడు వేరువేరుగా కనిపిస్తుంది. అలాగే ప్రజలు నిన్ను వారి మానసిక పరిపక్వత మరియు వారి ఆలోచన స్థాయిని బట్టి అర్థం చేసుకుంటారు, నీ తప్పు వల్ల కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.